వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ప్రవక్తల గ్రంథాలలో పెద్ద ప్రవక్తలలో ఒకడైనటువంటి యెషయా గారు ఈ యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనములో ఒక శ్రేష్టమైన విషయాన్ని తెలియపరుస్తున్నారు. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయనని నమ్ముకోవాలి. ఆయనను నమ్ముట ద్వారా మేలు కలుగుతుంది. ఈ భూలోకంలో చాలామంది ధనాన్ని నమ్ముకునేవారు, బలాన్ని నమ్ముకునేవారు, బంధువులను నమ్ముకునేవారు, స్నేహితులను నమ్ముకునేవారు, పదవిని నమ్ముకునేవారు, ఆస్తులను నమ్ముకునేవారు. చాలామంది నమ్మి మోసపోయారు. వాక్యంలో రాయబడి ఉంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులను నమ్మి మోసపోయావేమో, దేవునిని నమ్మండి. ఆయన మేలు చేసే దేవుడు. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక వ్యక్తి దేవునిని నమ్ముట ద్వారా వచ్చే మేలేమిటో ఈ సమయమందు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 4వ వచనములో ఒక అద్భుతమైన మాట ఇక్కడ కనబడుతుంది. ప్రజలు వారిచ్చిన సాక్ష్యం, వాక్యంలో రాయబడిన మాట. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 4వ చరణములో ఈ రీతిగా రాయబడి ఉంది, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులు దేవుని సన్నిధిలో సాక్ష్యమిస్తూ ఉన్నారు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు, వారు నిన్ను నమ్ముట ద్వారా వారు రక్షించబడ్డారు. ఒక వ్యక్తి దేవునిని నమ్ముట ద్వారా రక్షణ కలిగిద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో దేవుడు మనలను రక్షించాలి అని అంటే ఆయనను మనం నమ్మాలి. ఆయన్ని నమ్మినప్పుడు ఆయన మనలను రక్షిస్తాడు. రక్షణ 2 రకాలు, శరీర సంబంధమైన రక్షణ, ఆత్మ సంబంధమైన రక్షణ. వాక్యం చెప్తుంది, రక్షణ యెహోవాది, ఆయనే రక్షించే దేవుడు. శరీర సంబంధంగా మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు కలిగినా, ప్రతి కీడులో నుండి కూడా ఆయనే మనలను రక్షిస్తాడు. మనం ఆయన్ని నమ్ముకున్నప్పుడు మన మీదకి వచ్చిన ప్రతి శత్రువు చేతిలో నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే అక్కడ యూదా దేశాన్ని ఆసా అనబడిన రాజుగారు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆసా రాజు పరిపాలన చేస్తున్న దినాలలో కూషీయుడైనటువంటి జరహు అనేటటువంటి వ్యక్తి 1000 సైన్యమును తీసుకొని ఆ దేశం మీదకి యుద్ధానికి వచ్చాడు. ఆ సమయమందు
ఈ ఆసారాజు యూదా ప్రజలు దేవునిని నమ్ముకున్నారు. వారి బలాన్ని నమ్ముకోలేదు, ఆయుధాలని నమ్ముకోలేదు, సైన్యమును నమ్ముకోలేదు, సైన్యాధిపతిని నమ్ముకోలేదు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజులను నమ్ముకోలేదు. ఆసారాజు యూదా ప్రజలు దేవునిని నమ్మి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టడం ప్రారంభించారు. ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టాడు. యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇలా ప్రార్థన చేశాడు ఆసారాజు. యూదా ప్రజలు దేవుని దగ్గరకు వెళ్ళి, అయ్యా నీవే మాకు బలమయ్యా, నీవే మాకు శక్తిని కలుగజేసేవాడివి, శత్రువుల మీద జయమిచ్చేవాడివి, శత్రువు చేతిలో నుండి విడిపించేవాడివని దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేయగా ప్రభు చెప్పారు, యుద్ధము మీరు కాదు, యుద్ధము నేనే జరిగిస్తానని. శత్రువు చేతిలో నుండి దేవుడు వారిని విడిపించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యూదా ప్రజలు, ఆసారాజు వారు రక్షించబడడానికి కారణం ఏమిటి? వాళ్ళ బలం కాదు, దేవుణ్ణి నమ్మారు, దేవుడు వారిని రక్షించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవునిని మనం నమ్మగలిగితే శరీర సంబంధంగా ఆయన మనలను రక్షిస్తారు, ఆత్మ సంబంధంగా కూడా ఆయన మనలను రక్షిస్తారు. ఎందుకనగా వాక్యంలో రాయబడి ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యంలో రాయబడి ఉంది. అందరం పాపులమే. మరి పాపమునకు వచ్చు జీతము మరణమని వాక్యం చెప్తుంది, నిత్య నరకమని వాక్యం చెప్తుంది. ఆ నిత్య నరకము నుండి, అగ్నిగుండము నుండి తప్పించి రక్షించగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన భూలోకములోనికి వచ్చారు, సర్వలోక పాప పరిహారార్థమై కలువరిగిరి సిలువలో మరణించారు. 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. 40 దినాలు ప్రజలకి కనబడి పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. ఆయన ఉండే స్థలములో మనమును ఉండులాగున మరలా ఆయన రాబోతున్నారు. ఎవరైతే మార్పు చెందారో, మారు మనసు పొందారో, బాప్తిసం తీసుకున్నారో, ప్రభుని నమ్ముకున్నారో, ఆ నమ్మిన వారిని నిత్య నరకము నుండి రక్షించి నిత్య జీవములోనికి నడిపించడానికి యేసయ్య త్వరగా రాబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని నమ్మండి. ఆయనను నమ్ముకొనుట ద్వారా ఆయన మనలను రక్షించును. అందుకే మార్తతో యేసు ప్రభు అన్నారు, మార్తా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని. ఆయన మహిమ కలిగిన దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తారు. ఆయన్ని నమ్ముట ద్వారా వచ్చే మేలేమిటో మరొక విషయాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని నమ్ముకొనుట ద్వారా మన కార్యములను నెరవేరుస్తాడు. కార్యము అనగా పని అని అర్థం. మనం చేసే పనులు నెరవేర్చబడాలి, మనం చేసే పనులు సఫలపరచబడాలి అని అంటే దేవుని నమ్మాలి. వాక్యంలో రాయబడి ఉంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసే పనులు సఫలం అవ్వాలంటే, నువ్వు చేసే ఉద్యోగంలో అభివృద్ధి చెందాలంటే, నువ్వు చేసే వ్యాపారం ఫలభరితంగా మార్చబడాలి అని అంటే, నువ్వు చేసే చేతి పనులలో ఉన్నత స్థితిలోనికి రావాలి అని అంటే దేవుని నమ్మండి, ఆయన మీద ఆధారపడండి, ఆయన ఆశ్రయించండి, ప్రార్థించండి. దేవుడు మీ పనులను సఫలం చేస్తాడు. అందుకే కీర్తనకారుడు అంటారు, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయునని. ఆయన సఫలం చేసే దేవుడు మన ప్రతి పనులను సఫలం చేస్తారు. మరి ఇంకొక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను
దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో యెహోవాను నమ్ముకున్న వ్యక్తిని ఒక చెట్టుకు పోల్చారు. ఆ చెట్టు ఎక్కడుంటుంది అని అడిగితే జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఆ వ్యక్తి ఉంటారు. ఎవరైతే దేవునిని నమ్ముతారో ఆ దేవుని నమ్మిన వ్యక్తి అట భయపడడట. వెట్ట తగిలిననో, వెట్ట అనగా ఎండ శ్రమలకు గుర్తుగా ఉంది. శ్రమ కలిగిననో భయపడడు. అంత మాత్రమే కాదు, అతని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరం అనగా కరువుల్లో కూడా చింతనందడో సమృద్ధిగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవునిని నమ్మితే ఆ దేవుని నమ్మిన వ్యక్తి జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటాడు. ఎండ అనబడిన శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా, కరువులు వచ్చినా, ఇబ్బందులు కలిగినా అతడు సమృద్ధిగా ఉంటాడు. అతడు సమృద్ధిగా ఉండడానికి కారణం దేవునిని నమ్మాడు. దేవుని నమ్మిన వారు ఆశీర్వదించబడతారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుణ్ణి నమ్ముదాం. ఆయన నమ్మితే ఆయన రక్షిస్తాడు. ఆయన్ని నమ్మితే నీ కార్యములను సఫలం చేస్తాడు. ఆయనను నమ్మితే సమృద్ధిని కలుగజేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నమ్మకపోతే ప్రభువుని నమ్మండి, ఆయన ఆరాధించండి, ఆయన పాదాల దగ్గరికి రండి, ఆయన వాక్యాన్ని ధ్యానించండి, మార్పు చెంది మారు మనసు పొంది రక్షించబడండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, అయా నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. నమ్మిన వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవా, ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. బలహీనులుంటే మీరు బాగు చేయండి అయ్యా, సమస్యల్లో ఉంటే విడిపించండి అయ్యా, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా. ప్రత్యేకమైన రీతిలో ఈ దినమంతయు కూడా నీ బిడ్డలు చేయుచున్న ప్రయాణాలలో, పనులలో సమస్త అవసరతలను మీరు తీర్చండి. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఘనమైన ఆశ్చర్యమైన నీ కార్యాలు జరిగించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఏ పాటిదారనయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు, నా దోషము భరించి